టీవీకే పార్టీ బల పరీక్షలో నెగ్గాలంటే 118 మంది సభ్యుల మద్దతు అవసరం. విజయ్ పార్టీకి 106 సభ్యులున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఐఓఎంఎల్, ఎండీఎంకే నుంచి మద్దతు విజయ్కి ఉంది. అనాడీఎంకే చీలిక వర్గం కూడా విజయ్కు మద్దతు పలికే అవకాశం ఉంది. అనాడీఎంకే షణ్ముగం వర్గంలో 30 మంది సభ్యులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో లోకేష్, చెప్పండి, తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష జరుగుతోంది కదా, అప్డేట్స్ ఏంటి? బలాబలాలు ఎలా ఉన్నాయి? కవిత, తమిళనాడులో ఇప్పటికే కూడా తన బల నిరూపణ అంటే గవర్నర్ దగ్గర తన యొక్క మద్దతు ఎంత ఉందో కూడా చూపించి ఆ పార్టీల మద్దతుకు సంబంధించినటువంటి లేఖలను అందించి ఇటు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ కి ఇవాళ నేడు అనూహ్యమైనటువంటి సవాల్ ఎదురవుతుందనే చెప్పాలి. ఏదైతే అసెంబ్లీ వేదికగా కూడా తన ప్రభుత్వం యొక్క బల నిరూపణకు ఇవాళ ముహూర్తం ఖరారు చేసినట్లుగా కుదురుతుంది. సో కొద్దిసేపటి క్రితమే కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. తన మద్దతుకు సంబంధించి బల నిరూపణ అయితే మరొక గంట సమయంలో ప్రారంభం కానుంది. అయితే అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీగా టీవీకే పార్టీ ఇప్పటికే కూడా ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి మనం చూసాం. టీవీకే 108 స్థానాల్లో గెలుపొందినప్పటికీ కూడా విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు కాబట్టి ఒక స్థానము ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ బలము 107 స్థానాలు చేరుతుంది. సో తిరుపత్తూరు ఎమ్మెల్యే ఏదైతే టీవీకేకి సంబంధించినటువంటి శ్రీనివాసన్ ఉన్నారో ఆయన ఒక్క ఓటుతో గెలుపొందడంతో ఆయన పైన పోటీ చేసినటువంటి ప్రత్యర్థి తనకు ఆ గెలుపు పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా మద్రాస్ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. శ్రీనివాసన్ బల నిరూపణలలో సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోకూడదు, ఒకవేళ ఓటు హక్కు వేసినప్పటికీ కూడా అది చెల్లదు అని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో టీవీకే బలం 106 స్థానాలకే చేరింది. సో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి 234 స్థానాలు ఉండగా తమిళనాడు వ్యాప్తంగా మ్యాజిక్ ఫిగర్ అనేది 118. సో టీవీకే అంటే విజయ్ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నా, ప్రభుత్వం సుస్థిరంగా ముందుకు సాగాలన్నా కూడా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలను ఖచ్చితంగా తన బల పరీక్షలో నేడు మరికొద్ది సేపట్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతము టీవీకేకి 106 స్థానాలు ఉన్నాయి. అఫీషియల్ గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇటు టీవీకేకి మద్దతు ప్రకటించినటువంటి విషయం చూసాం. రిజల్ట్స్ వచ్చినటువంటి మర్నాడు నుండి కూడా విజయ్ తోటే కాంగ్రెస్ ప్రయాణిస్తుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా విజయ్ పార్టీతోనే తాము ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. సో అనంతరం కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతుతో వాళ్ళ సహాయ సహకారాలతో ఇటు ప్రభుత్వ ఏర్పాటు కోసం వామపక్షాలను బుజ్జగించడం కావచ్చు, వాళ్ళతో చర్చలు జరపడం కావచ్చు, వాళ్ళ మద్దతును కూడా కలిగి ఉన్నాడు విజయ్. సో ఆ విధంగా వామపక్షాలకు సంబంధించి సిపిఐ, సిపిఎం పార్టీలు 2 కూడా చెరో 2 స్థానాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళ మద్దతు కూడా సాధించగలిగాడు. ఆ రకమైనటువంటి అనుమతి పత్రాలను కూడా గవర్నర్ కి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందించడం జరిగింది. సో అక్కడ 4 స్థానాలు కలుపుకుంటే టీవీకే 106, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 స్థానాలు 111, వామపక్షాలకు సంబంధించినటువంటి 4 స్థానాలు 115 స్థానాలుగా చెప్పాలి. మరోవైపు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 స్థానాలు కూడా లాస్ట్ చివరి రోజు గవర్నర్ కలిసేటువంటి 4వ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అప్పుడు లభించినటువంటి పరిస్థితి అక్కడ 2 స్థానాలు. సో మొత్తము 117 స్థానాల్లో ప్రస్తుతం విజయ్ ఉన్నారు. సో మ్యాజిక్ ఫిగర్ 118. సో బల పరీక్షలో నెగ్గాలంటే ఆయనకి ఇంకొక స్థానం, ఇంకొక సపోర్ట్ కావాల్సింది. తన పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాసన్ ఓటు కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా నేడు ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఖచ్చితంగా తనకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాటు చాలా బలిష్టంగా ఉంది అని చెప్పి తన బల నిరూపణ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా చూపించగలిగేవాడు. అయితే ఏదైతే శ్రీనివాసన్ ఓటు తగ్గిందో ఇప్పుడు కొద్దిగా తమిళనాడు పాలిటిక్స్ లో కొద్దిగా ఉద్రిక్తతలు, అదేవిధంగా ఉత్కంఠ నెలకొంటుంది. సో ఏ విధంగా తన బల నిరూపణలో విజయ్ నగ్గబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. అన్నా డిఎంకే ఇప్పటికే 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎడపాటి పళనిశాలం వర్గం కావచ్చు, అదేవిధంగా షణ్ముగం వర్గం. సో షణ్ముగం వర్గం మొదటి నుంచి కూడా రిజల్ట్స్ మొదటి నుంచి కూడా ఒక రిసార్ట్స్ పాలిటిక్స్ కూడా జరిపాయి. పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలతో షణ్ముగం వర్గం వెళ్ళి అక్కడ కూర్చొని పళనిస్వామిని విభేదిస్తూ కూడా విజయ్ కి తాము సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ చీలికలు జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా
మద్దతు ప్రకటించాలంటే కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి లేఖ కావాలి. అది ఎడపాటి పళనిసెల్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి సో ఆ లెటర్ అనేది ఇక్కడ మద్దతు ఏదైతే గవర్నర్ ముందు ప్రవేశపెడతారో అలాంటి లెటర్ ను ఎడపాటే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి షణ్ముఖం ఇస్తే అందుకు అనుమతి గవర్నర్ దగ్గర నుండి కూడా నిరాకరిస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి మద్దతును ఆ రోజు విజయ్ అయితే మాత్రం ఆశించలేదు, అలాంటి ప్రయత్నం చేయలేదు. నేడు బల పరీక్షకు అయితే మాత్రం ఓటింగ్ కి సరిపోతుంది కాబట్టి అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి షణ్ముఖం వర్గం 30 మంది తీసుకునేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నారు. అది కాకుండా వారు బ్యాక్ డోర్ గుండానే కూడా ఓటింగ్ లో పాల్గొని ఖచ్చితంగా విజయ్ వైపే ఓటింగ్ వేస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో విజయ్ ఉన్నారు. మరోవైపు ఐయుఎంఎల్ పార్టీ ఏదైతే విజయ్కి సపోర్ట్ చేస్తాము కానీ అధికారికంగా కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ పాలన ఆయనకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి ప్రకటనలు కూడా చాలా వరకు చేసింది కాబట్టి ఈ ఓటింగ్ లో కూడా ఐయుఎంఎల్ ఖచ్చితంగా విజయ్ పరిపాలనకు అదేవిధంగా విజయ్ బల పరీక్షలో నెగ్గడానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి విశ్వాసాన్ని విజయ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ఐయుఎంఎల్ 2 స్థానాలు కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా డిఎండికే విజయకాంత్ సత్యమని ఎవరైతే ఉన్నారో ఆమె ఒక స్థానంలో గెలుపొందారో ఆమె చాలా బహిరంగంగానే చెప్పింది విజయకాంత్ విజయ్ ఇద్దరు కూడా సోదరులు సమానులుగా ఉండేవారు. విజయ్ ఒక హీరోగానే కాకుండా తమ ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండేవారు కాబట్టి నా స్థానం ఏదైతే నేను గెలుపొందానో నా మద్దతు ఖచ్చితంగా విజయ్కి ఉంటుందని చెప్పి ఆమె ప్రకటించడంతో ఆమె కూడా విజయ్ కి ఒక బలంగా మారనుంది. అదేవిధంగా ఏఎంజెడ్ కి సంబంధించినటువంటి ఒక స్థానం ఏదైతే ఉందో ఆ వ్యక్తి కూడా తన మద్దతును విజయ్కి ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఎటు తిరిగి విజయ్కి మ్యాజిక్ ఫిగర్ 118 కంటే మించి దాదాపు 35 స్థానాల వరకు కూడా ఇంకా ఎక్కువగా బలం చేకూరేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి ఖచ్చితంగా తన వైపు మద్దతు ప్రకటిస్తాయా లేదా అంటే విజయ్కి మద్దతుగా నిలబడతారా లేదా వీళ్ళందరూ అనేటువంటి అభద్రతా భావము కొంతమందిలో ఉన్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు కొంతమంది అయితే ఖచ్చితంగా అధికారంలో భాగంగా కూడా విజయ్కి నేడు ఎవరైతే అధికార బల నిరూపణలో సహాయ సహకారాలు అందిస్తారో వారు ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అవుతారు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో అధికారికంగా వారు ముందు కొనసాగడానికి కావచ్చు, పరిపాలనలో భాగస్వాములు కావడానికి కావచ్చు, లేదా తమ నియోజకవర్గాల్లో గెలిపోయినటువంటి ప్రజలకు సేవ చేయడంలో ఉపయోగపడతారు కాబట్టి ఆ రకంగా విజయ పార్టీ ఖచ్చితంగా మద్దతు ప్రకటించి తీరుతారని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.